మాతృదేవోభవ. ఏడ్చితి నిన్న మార్లు కరుణింపవు నీవని, ఇప్పుడైనా నేనేడ్చెదను ఇన్ని మార్లు కరుణించిన నీ పదముల్గనంగ, నేనోడ్చెడి అశ్రుబిందువులే ఒక్కట అడ్డములయ్యనంచు. జగన్మాత నీవు ఉడ్చిన చేను బాగైన ఓగైనంగన, నీవు లేవకో నీవు ఉడ్చిన చేను బాగైన ఓగైనంగన, నీవు లేవకో. ప్రయాగ గురించి చెప్పాడు, హిమాలయాల గురించి చెప్పాడు. ఇప్పుడు ప్రత్యేకించి గంగ గురించి కూడా ఒక మాట చెబుతున్నాడు. ఈ మాటలు చెప్పడానికి ఎందుకో ఆ సంఘటన చూడండి ఎలా ఉంటుందో. ప్రయాగ గురించి, హిమాలయాల గురించి, గంగానది గురించి భీష్ముడు మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో ఓ చిత్రమైన దృశ్యం కనపడింది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కణ్వుడు, అంగిరసుడు, అగస్త్యుడు, గౌతముడు, కౌండిన్యుడు, భరద్వాజుడు, జమదగ్ని మొదలైనటువంటి మహర్షులంతా మహత్తరమైనటువంటి తాళవృక్షాల్లో అలా నిలబడ్డారట. భీష్ముల వారి జెండా తాళవృక్షమేమో, ఆంధ్రకల్పవృక్షం అలా నిలబడ్డారట. ఏదో ఒక్కొక్కరు ఒక్కో తాటాకు పుస్తకం, ఒక్కొక్క తాళపత్ర గ్రంథం అలా ఉన్నారట. తాళ వృక్షాల్లో ఆ మహానుభావులు, ఆ ఆకులన్నీ వెనకాల వాళ్ళ కేశపాశం తాళపత్ర గ్రంథాల్లాగా, ఆ తాళపత్రాలు రాయడానికి సిద్ధంగా ఉన్న ఆకులు చూడండి ఎలా ఉంటే అలాగా. భీష్ముల పతాకం ఏమిటి 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 ఆకాశంలో గొప్ప వెలుగు. ఇది తీర్థాల ప్రభావం కాదండి, దయచేసి నమ్మండి, భీష్ముని ప్రభావం. వ్యక్తి అంత గొప్పవాడు. అలా అయ్యే ప్రయత్నం చేయాలి మనం. కించాహం న భువం యాస్యే, కించాహం న భువం యాస్యే అని గంగాదేవి చెప్పింది స్వయంగా. నరామయ్యామృజంత్యఘం ప్రజామిత దఘం క్వాహం రాజంస్తత్ర విచింత్యతాం. నువ్వు ఎంత బతిమాలినా నేను భగీరథ, నేను భూమి మీదకి రానయ్యా. ఈ మనుషుల గురించి నాకు బాగా తెలుసు. దిక్కుమాలిన పాపాలను చేసి నాలో అడిగేస్తారు పట్టుకొచ్చి. నేను భరించలేని ఇవన్నీ, నేను రాను. వీళ్ళందరూ నన్ను స్వార్థానికే వినియోగించుకుంటారు. ఏ నది బాగుందా లేదా పట్టించుకోరు. ఇసుకేసిందా, మేట వేసిందా, అడవులు కొట్టేశారా, ఏం చేశారు వాళ్ళకి అనవసరం. వాళ్ళు మునిగేయడం, వాళ్ళ దండాలే వాళ్ళకి ముఖ్యం. నాకు తెలుసు, ఇవన్నీ నాకు అంటించేస్తారు పట్టుకొచ్చి. నేను రాను. ఈ శ్లోకానికి అర్థం అది. భృజామి తదఘం క్వాకం, ఈ పాపాన్ని నేను ఎక్కడ పారపోయాను స్పష్టంగా చెప్పిందండి కదా. అప్పుడు వెంటనే భగీరథుడు ఏమన్నా తెలుసా? సాధవో న్యాసిన శాంత బ్రహ్మిష్ఠ లోక పావనాక హరంత్యఘం తే అంగ సంగాత్ తేష్వాస్తే హ్యఘభిద్ధరి. సాధువులు, సన్యాసులు, యోగులు, బ్రహ్మజ్ఞానులు, లోకపావనులు, పరోపకారులు, సజ్జనులు కూడా నీలో స్నానం చేస్తారమ్మా. వారికి ఇచ్చేయి. వారు నీ పాపాలు ఏమీ చెయ్యవు. ఎందుకంటే తేష్వాస్తే అఘభిద్ధరి. సమస్త పాపాలు పోగొట్టగలిగినటువంటి హరినామస్మరణతో నిరంతరం వాళ్ళ శరీరం, వాళ్ళ మనస్సు పునీతమైపోతుంది. ఇప్పుడు భాగవతం 9వ స్కంధంలో 9వ అధ్యాయంలో 5, 6 శ్లోకాలుగా ఉన్న ఈ శ్లోకాలను బట్టి చెప్పండి, గంగానది కంటే, హిమాలయ పర్వతాల కంటే, సమస్త పుణ్యక్షేత్రాల కంటే మానవుడు గొప్పవాడు. అతని మనస్సు గొప్పది, అతని సత్ప్రవర్తన గొప్పది. ఈ న్యాయస్థానంలోనే వాదిస్తాం ఈ విషయం, చివరికి స్వర్గంలో సహా. ఆ మనిషి మనస్సు మీద మనం దృష్టి పెట్టాలి, ఆ బుద్ధి మార్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ దర్శనంతో పాపాలు పోతాయంటే సమస్త పాపాలు చేస్తాడు వీడు, దర్శించుకుంటాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాడు. పావు అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడు పోతాయి? నిరంతర నామస్మరణ. దానికి కారణం ఇదివరకు చెప్పుకున్నాం మనం. పాపాలు అనేవి కేవలం జ్ఞాపకాలు, పుణ్యాలు కూడా అంతే. రెండు తేడా ఏముండదు, కేవలం జ్ఞాపకాలు. అవి జ్ఞాపకాలుగా గుండెల్లో ఉండడం వల్లే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది, మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఆ జ్ఞాపకాలు పోవాలంటే పాత పాట మీద కొత్త పాట రికార్డు చేయడమే. ఆ కొత్త పాటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. ఇది నిరంతరం నిరంతరం నిరంతరం. మామూలుగా కాదు, చెప్పు. దైపాజన ప్రభృతి శాపాయుధత్రి దివసోపాన ధూళి చరణ పాపాపకస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురితకూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణిదీపాయిత భగవతి. స్వమనుజాపానులీన జన. స్వమను అంటే అమ్మవారి మంత్రం, పంచదశాక్షరి మంత్రం. కొంతమంది పాఠాంతరంలో షోడశాక్షరి అంటారు, అది వేరే. స్వమను జాప అనులీన జన. జాపానంటే జపానాం సమూహం జాపం, జాప అనులీనం.
జపం తర్వాత జపం, జపం తర్వాత అలా జపం నిరంతరం సాగుతున్న నిరంతర స్మరణ. అది ఏమవుతుంది, మనస్సులో ఉండే ఈ పాపపుణ్యాల జ్ఞాపకాలని చెరిపారేస్తుంది. అప్పుడు జన్మ ఉండదు. అటువంటి వాళ్ళు కూడా నీలో స్నానం చేస్తారమ్మా, జీవన్ముక్తులైన వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు. వాళ్ళని ఇవి ఏమీ చేయలేవు, అక్కడ ఇవి రద్దయిపోతాయి. సమస్త పదార్థాలు అగ్నిలో పడి మొత్తం భస్మమైనట్టు, సమస్త పుణ్యపాపాలు, సమస్తం కర్మలు, జ్ఞాపకాలు, పాపాలు ఇవన్నీ కూడా సజ్జనుడి దగ్గర భస్మం అయిపోతాయి. వాడి దగ్గరికి చేరలేవి అసలు. సజ్జనత్వం, సత్ప్రవర్తన, సౌశీల్యం అంత గొప్పది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. 100 తీర్థాలు 100 క్షేత్రాలు చూడటం కాదు. మనల్ని మనం ఎందుకు పుణ్యక్షేత్రంగా మార్చుకోలేకపోతున్నాం? ఈ ప్రయత్నం మనిషి చేయవలసి. ఈ క్షేత్రాలన్నీ తిరగడం దానికోసమే. లేకపోతే ఈ మహర్షులు ఎందుకు వచ్చారండి? గంగ కోసం రాలా, తీర్థం కోసం రాలా, దేనికోసం? భీష్ముడి కోసం వచ్చారు. అంపశయ్య మీద ఉన్న మహర్షి కోసం ఇంతమంది మహర్షుల కౌండిన్యత్రిమరీచి దక్ష కపిలాగస్త్యక్ష పాదాంగిర శాండిల్యక్రతు కణ్వ కుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురివామదేవ బగదుర్వాసో కపివ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్స నిరిప్రేమల్ మీర తత్సేవకు అని కళాపూర్ణోదయంలో పింగళసూరం రాసినట్టే. ఇంతమంది వస్తారా ఒక మనిషి కోసం? ఒక మానవుడు. ఏమి జీవితం అండి, ఏమి బ్రహ్మచర్యం, ఏమి త్యాగం, ఏమి నిష్ఠ. రాకేం చేస్తారండి? ఎవరి కోసం అండి? సజ్జనత్వం అంత గొప్పది. దానికోసం మనం జీవితం అంతా తపస్సు చేయాలి. దోషాలు ప్రతిరోజు కాగితం మీద రాసి అమ్మవారి దగ్గర పెట్టి నలిపోతలు బారేయాలి. చేశాం, రాసి తీసి బారేద్దాం. తగ్గించుకుందాం. చివరికి మొత్తం చెక్క బొమ్మలో చెక్కలన్నీ చెక్కేస్తే, పేళ్ళన్నీ తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం మిగిలినట్టు మిగలాలి. మనం నేతి అని మొత్తం తీసేస్తే మిగిలేది ఏకమేవా అద్వితీయం బ్రహ్మానేకనా నాస్తి కించన అని ఉపనిషద్వాక్యం రావాల్సిందే. ఇది మనిషి ప్రయత్నం.